హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే మనం 2016 అండ్ 2018 కానిస్టేబుల్ మెయిన్స్ లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయని మనం డీటెయిల్ గా చూడబోతున్నాం. ఇందులో ఇది ఎవరి కోసం అంటే ఈసారి ఫస్ట్ టైం కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనేది ఈ వీడియో. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వీడియో చూడడం ద్వారా ఏ సబ్జెక్ట్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, ఫైనల్ గా అంటే లీస్ట్ ప్రియారిటీ ఇచ్చినా మనం ఎక్కువ లాస్ కాము అని మీకు ఒక క్లియర్ ఐడియా రావడం జరుగుతుంది దీనివల్ల. అంటే ఇక్కడ చూడండి, మీరు ఒకటి ఇందులో చూడాల్సిన మేజర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అంటే ఇక్కడ రాసినటువంటి 11 సబ్జెక్ట్స్ లో ఏదైనా తీసుకోండి. మీరు ఏమైతుంది, 11 ఆస్పెక్ట్స్ లో ఎక్కడ కూడా మేజర్ చేంజ్ అనేది రాలేదు. అంటే డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ కాలేదు మార్క్స్, డ్రాస్టికల్ గా డిక్రీజ్ కూడా కాలేదు. ఓకేనా? అంటే ఇప్పుడు 30 వస్తే 25 వస్తే నెక్స్ట్ 27, నెక్స్ట్ 24 వస్తే నెక్స్ట్ 25, అంటే 5 మార్క్స్ లోపే ఉంటున్నాయి చేంజ్ అనేది. అంటే మేజర్ గా ఎటువంటి చేంజెస్ కావడం లేదు. అంటే మీకు ఒకటి క్లియర్ గా పెట్టుకోండి, అంటే దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కి వెళ్లే ముందే మీరు ఎన్ని మార్క్స్ కి పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినా అనేది ఒక ఐడియా అనేది మీకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానికోసమే ఇది. అలాగే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ తీసుకుంటే 2016 మెయిన్స్ లో 30 మార్క్స్, 2018 మెయిన్స్ లో ఎంత అంటే 25 మార్క్స్. నెక్స్ట్ అరిథమెటిక్ లో 2016 లో 25 మార్క్స్, 2018 లో 27 మార్క్స్. అండ్ జనరల్ సైన్స్ లో మళ్ళీ 3 పార్ట్స్ ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి కూడా ఎటువంటి అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. అంటే ఏంటంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఓకేనా? అటువంటి టాపిక్ లో సోడియం బైకార్బోనేట్ అని దేన్ని అంటారు, అటువంటి క్వశ్చన్స్ ని ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. అందులో కూడా స్పెసిఫిక్ టాపిక్స్ తీసుకుంటే కూడా మళ్ళీ ఎన్ని మార్క్స్ వస్తే ఫర్దర్ గా నేర్చుకుందాం మనం. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే హిస్టరీ. ఈ హిస్టరీ 3 పార్ట్స్. ఓకేనా? ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర, యాన్షియంట్, మిడివియల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. రైట్. దీని తర్వాత ఏంటి అంటే జాగ్రఫీలో 10, 2016 లో వస్తే 11. ఎక్కడ కూడా మేజర్ గా చేంజెస్ మనకి ఏం కనబడట్లేదు. దాని తర్వాత పాలిటీ 10 మార్క్స్, 12 మార్క్స్. ఇక్కడ మీకు కానిస్టేబుల్ లో పాలిటీకి 10 to 12 ఉన్నప్పటికీ ఎస్ఐకి వెళ్లే వరకు ఇది మేజర్ రోల్ ఉంటుంది మళ్ళీ పాలిటీ అనేది. అది మనం ఎస్ఐ వీడియో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత ఎకానమీ 5 to 8. ఇది చూడగానే మీకు ఒక ఐడియా రావాలి. మీరు ఫైనల్ గా ఓన్లీ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయితే ఎకానమీ మీద ఎక్కువగా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చాలా రోజులు టైం వేస్ట్ చేస్తే మీకు వచ్చేది 5 మార్క్స్ ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇది లీస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి. లీస్ట్ కి అంటే పథకాలు చదవండి, అంటే అందులో కూడా స్పెసిఫిక్ ఏమైంది అవే చదవండి. ఓకేనా? ఎందుకంటే దీన్ని లాస్ట్ కి తీసుకొని చదువుకున్నా మీకు ఎక్కువగా నష్టపోయేది ఏముంది ఇక్కడ. తర్వాత ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ ఇక్కడ. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ని సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ ని పాలిటీకి లింక్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ ని ఎకానమీకి లింక్ కూడా చేయొచ్చు. దేనికైనా లింక్ చేసుకుంటూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. అయితే చూడండి, ఇక్కడ ఇవన్నీ కౌంట్ చేస్తే మీకు 2016 లో 200 మార్క్స్ వస్తాయి, కానీ 2018 లో 200 కంటే ఎక్కువగా మార్క్స్ వచ్చినాయి. అంటే దాదాపు 209 మార్క్స్ వచ్చినట్టున్నాయి. సార్ 200 పేపర్ 209 ఎట్లా రాసినారు అనుకోకండి. ఎందుకంటే ఆ 9 మార్క్స్ ఎక్కువ ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయంటే కొందరేమో కరెంట్ అఫైర్స్ పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చినా గానీ కరెక్ట్ పాలిటీ లాగా తీసుకోవడం జరుగుతుంది. కొందరు ఏంటి అంటే కరెక్ట్ తెలిసిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ పెట్టారని ఆ విధంగా, అంటే ఎవరి అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళకి తగ్గట్టుగా నేను ఇక్కడ రాయడం జరిగింది. దీని తర్వాత ఏంటి అంటే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 25, 26. రైట్. తర్వాత తెలంగాణ మూవ్మెంట్, కల్చర్ అండ్ ఇందులోనే తెలంగాణ హిస్టరీ కూడా కవర్ అయి ఉంటుంది. ఓకేనా? తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంస్కృతి అండ్ తెలంగాణ చరిత్ర, ఇవి 3 కలిపి 23. ఇక్కడ వస్తే 28 వరకు ఇక్కడ రావడం జరిగింది. రైట్. దీని తర్వాత ఏంటి అంటే పర్సనాలిటీ టెస్ట్. దీన్నే మనము ఇవి వస్తే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అంటాం. దీన్ని 2016 లో 1 మార్కు కూడా రాలేదు, కానీ 2018 వచ్చేసరికి 5 మార్క్స్ వచ్చినాయి. ఇది మీరు ఎస్ఐకి వెళ్తే 10 మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం ఇక్కడ మీకు ఇదంతా ఒక ఓవర్ వ్యూ రావడానికి కోసం ఇదంతా రాయడం జరిగింది ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని మీరు అంటే మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు, ఒకవేళ ప్రియారిటీ ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ లో మీరు ఏమైనా వీక్ ఉంటే దాన్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆల్రెడీ ఎక్కువ ప్రియారిటీ మీరు స్ట్రాంగ్ ఉంటే దాన్ని చదువుకుంటూనే ఇంకొక నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ దేనికి వెళ్ళాలి దానికి వెళ్ళండి. లీస్ట్ ప్రియారిటీ మీకు రాకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వస్తే మీరు లక్కీ ఇంకా. ఓకేనా? ఈ విధంగా ప్రిపేర్ కండి. రైట్. అయితే ఈ వీడియో కాగానే ఏంటి అంటే మేము ఏం చేయబోతున్నాం అంటే ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఇంగ్లీష్ నుంచి ఏ సెక్షన్ నుంచి వస్తున్నాయి మార్కులు, అండ్ అరిథమెటిక్ నుంచి ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఇది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఫర్దర్ గా వీడియో చేద్దాం దాని మీద. అంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. అంటే అరిథమెటిక్ తీసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ తెలంగాణ మూవ్మెంట్ తీసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ తెలంగాణ హిస్టరీ తీసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక వీడియో మీద తీసుకొని రాబోతున్నాం. ఇవన్నీ కూడా పార్ట్ వైజ్ వీడియో లాగా రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ ఎవరైనా ఇవన్నీ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ.